ఇవి వచ్చేసి జామ్దాని మూగా కాటన్ శారీస్ అండి. జామ్దాని చీరలు మంచి ఫ్యాబ్రిక్, మనకి జస్ట్ వాష్ చేసి ఐరన్ చేయించుకుంటే సరిపోతుంది. బార్డర్ ఇలా ఉంది, బూటా. ఇది పళ్ళు అండి. మనకు బ్లౌజ్ బ్యాక్ సైడ్ నుంచి పింక్ కలర్లో ఉంది, అందుకని షేడ్ అలాగ అనిపిస్తుంది. ఇది పళ్ళు, జస్ట్ వాష్ అండ్ వేర్ అండి. మనం ఐరన్ చేపించేసి కట్టేసుకోవచ్చు. ఎంత బాగుంది కదా చీర. బ్లౌజ్ కూడా మంచి సిల్క్గా ఉందండి, సిల్క్ ఫ్యాబ్రిక్ లాగా ఉంది. అండ్ ఇందులో బూటా ఉంది, జరీ అండ్ గ్రీన్ కలర్తో బూటా వచ్చింది బ్లౌజ్కి. చీర బ్లౌజ్ ఇలా ఉంది, బార్డర్ బూటాలో పింక్ కలర్ ఉంది, సో అందుకని పింక్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది. ఈ శారీస్ వచ్చేసి 2950 ప్లస్ షిప్పింగ్ అండి. ఇవి సేమ్ ఫ్యాబ్రిక్, ఈ చీర ఆ బార్డర్ మాత్రం చేంజ్ అయింది. ఇది బార్డర్ ఇలా ఉంది, బాగుంది కదా. గోల్డ్ అండ్ థ్రెడ్ కలర్ వీవింగ్ వచ్చింది, జామ్దాని వీవింగ్లో. అండ్ చీర అంతా కూడా ఇలా చిన్న బూటా, గ్రీన్ పింక్ కలర్స్తో ఇలా ప్లస్ గోల్డ్ కలర్తో బూటా వీవింగ్ వచ్చింది. ఇది బార్డర్, ఇది పళ్ళు అండి. అండ్ బ్లౌజ్ కూడా ఎంత బాగుందో చూడండి. బ్లౌజ్కి బూటా వచ్చింది ప్లస్ స్లీవ్స్కి బార్డర్ వచ్చింది. మంచి కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజ్. పీచ్ అండ్ డార్క్ మజంతా పింక్ చీర, బాగుంది కదా కలర్. బార్డర్, బ్లౌజ్ పీచ్ అండ్ మజంతా పింక్. మంచి లుక్ ఉందండి, ఫ్యాబ్రిక్ లుక్ కూడా సిల్క్ లుక్ లాగా చాలా బాగుంది. కలర్ మాత్రమే డిఫరెంట్ అంటే సేమ్ డిజైన్, బూటా బార్డర్ సేమ్ డిజైన్. పళ్ళు, బ్లౌజ్. స్టేట్స్కి యూఎస్కి అలా ట్రావెల్ చేసే వాళ్ళకి స్టార్చ్ అవసరం లేకుండా యూజ్ చేసుకోవాలనుకునే వాళ్ళకి బాగుంది. గ్రీన్ ఎంత బాగుంది కదా, గ్రీన్ కలర్ బార్డర్, పళ్ళు, బ్లౌజ్. పాలిషింగ్ కానీ స్టార్చింగ్ కానీ ఏం అవసరం లేదండి చీరకి. ఇది ఒక గ్రీన్, డిఫరెంట్ గ్రీన్, బాగుంది కదా. లెమన్ గ్రీన్ కన్నా కొంచెం డిఫరెంట్గా ఉంది, చాలా బాగుందండి. బార్డర్ కలర్స్, బూటా కలర్స్ చీరకి అందంగా ఉంది. పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్లో ఉంది, దీనికి బాగుంది కదా కలర్ కాంబినేషన్. ఇవన్నీ కూడా 2950 ప్లస్ షిప్పింగ్ అండి. జస్ట్ వాష్ అండ్ వేర్ ప్లస్ మంచి ఈ జరీ బార్డర్స్ వచ్చినందుకు చిన్న చిన్న పార్టీస్కి వేసుకునేలాగా కూడా చాలా బాగున్నాయి. నో నీడ్ ఆఫ్ మెయింటెనెన్స్ అండి. థ్యాంక్ యూ.